సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం అంపోనువంశసంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీగురు సర్వకారణభూత శక్తి. ఓం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిచే రచించబడిన శివానంద లహరి నుండి 21వ శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జగస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ఇక్కడ స్మరారే మచ్చేతస్ఫటకుటీం ప్రాప్య, స్మరహర ఓ శంకర, నా మనస్సు అనేటువంటి వస్త్ర కుటీరంలో నీవు విచ్చేసి వసించవలసింది అని శంకరుణ్ణి ప్రార్థిస్తున్నాం. మన మనస్సు అనేటువంటి కుటీరం, ఇది ఒక వస్త్ర కుటీరం అని దీంట్లో శంకరుణ్ణి ఆహ్వానించి మీరు నా మనస్సు అనే వస్త్ర కుటీరంలో వసించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. అది కూడా ఎలాగా? స్వామి శక్త్యై సహా శివగణై సేవిత విభో, సమస్త శివగణముల యొక్క సేవలను అందుకుంటూ శక్త్యా సహా, శక్తితో సహా మీరు వచ్చి నా మనస్సులో ఈ మనస్సు అనే కుటీరంలో వసించండి అని స్వామిని మనం అడుగుతున్నాం. అయితే ఏమిటి ఈ స్ఫుటపట కుటీరం తరగ ప్రాశస్తం ఏమిటి? స్వామి వసించడానికి అనువైనటువంటి అర్హత దీనికి ఉందా? దీని గొప్పతనం ఏమిటి అని అంటాడేమిటో స్వామి అని దానికి కారణం కూడా మళ్ళీ స్వామివారే చెప్తున్నారు. ఎందుకట? ఇది ఈ పటకుటీరం ధృతి స్తంభాధారం అంటే దీనికి ఆధారమైనటువంటి మూల స్తంభము ధృతి. ధృతి అంటే సడలని దృఢమైన సంకల్పం, ధైర్యం, భగవంతుడు ఉన్నాడనేటువంటి అచంచలమైన విశ్వాసం, భగవంతుడు మనతో ఉన్నాడు, ఆయన ఉండగా మనకేమీ కాదు అనేటువంటి ఒక దృఢమైన భరోసా, ధైర్యం, దాన్ని ధృతి. అటువంటి ధృతి అనేది దీనికి మూలాధార స్తంభంగా ఉంది. మూలాధార స్తంభం బలంగా ఉంటేనే భవనం లేదా నిర్మాణం చక్కగా ఉంటుంది. అందుకని ఈ కుటీరానికి ధృతి అనేది మూలాధార స్తంభము అని చెప్తున్నారు. అది ఒక ప్రత్యేకత. ఇది తర్వాత ఏమి చెప్తున్నారు? ఇంకా దీనికి ఉన్న అర్హత ఏమిటట? దృఢగుణ నిబద్ధాం. ఇది దృఢంగా నిబద్ధ, బాగా కట్టబడినటువంటిది. దేనితో? గుణములు అనేటువంటి తాళ్లతో దృఢంగా కట్టబడింది ఇది అని చెప్తున్నారు. గుణములు అనే తాళ్లతో దీన్ని కట్టడం జరిగింది. ఎందుకు? అది కుటీరం కదా, చేత తాళ్లతో స్వయంగా సరిగ్గా బంధించకపోతే ఇబ్బంది వస్తుంది. అందుకని సరి అయిన తాళ్లతో దాన్ని బంధించడం జరిగింది అంటున్నారు. ఇంతకీ గుణములు అనే తాళ్ళు అంటున్నారు కదా, ఏమిటి గుణాలు అనే తాళ్ళు? ఏం గుణాలు అవి? దైవీ గుణములు. దైవీ గుణ సంపత్తితో, భగవత్ సంబంధమైనటువంటి గుణములతో, భగవంతుని అర్చించడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏవైతే చెప్తామో అటువంటి గుణములతో దీన్ని దృఢంగా బంధించడం జరిగింది అంటున్నారు. అయితే ఏమిటా గుణాలు? దీనికి సమాధానం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి వాక్యం ఉంది. దైవాసుర సంపద్ విభాగ యోగం అని 16వ అధ్యాయం భగవద్గీతలో. అందులో ఆయన చెప్తారు ఏమిటవి? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ తపస్వాధ్యాయ ఆర్జవం. అలాగే అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైషుణం తయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతిశౌచం అద్రోహో నాతిమానిత.
భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అని అర్జునుడికి, భక్తుడు అనేటువంటి వాడికి భగవద్భక్తి కలగడానికి వీలైనటువంటి దైవీ గుణములన్నింటినీ కూడా చెప్పారు స్వామి. ఇటువంటి గుణములతో ఉంటే వాడికి భగవద్ ధ్యానం నిలబడుతుంది, భగవంతుని ఆరాధించేటువంటి అర్హత వస్తుంది అని చెప్పారు. అటువంటి దైవీ గుణములని దృఢం గుణబద్ధవ, అటువంటి గుణములతో దీన్ని గట్టిగా బంధించి ఉంచారు స్వామి ఈ కుటీరాన్ని అని చెప్తున్నారు. ఇంకా దీని ప్రాశస్త్యం ఏమిటి? సగమనాం, అయితే గట్టిగా కట్టు కట్టేసావు కాబట్టి ఇది కదలకుండా మెదలకుండా ఎటువంటి చలనం లేకుండా ఉంటుంది అనుకుంటున్నావేమో స్వామి. అలా కాదు, ఇది సగమనాం, ఇది క్రియాత్మకమైనటువంటిది, ఇది చైతన్యపూరితమైనటువంటిది. కాబట్టి భగవన్ మార్గంలో, నీవు చెప్పిన మార్గంలో చరించగలిగేటువంటి శక్తి కూడా దీనికి ఉన్నది. అంచేత ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక పట కుటీరము, ఒక వస్త్ర కుటీరం. ఇంకా దీని ప్రాశస్త్యం చెప్తున్నారు స్వామి. విచిత్రాం పద్మాఢ్యాం, దీంట్లో అనేక చిత్ర విచిత్రమైనటువంటివి కూడా ఉన్నాయి. పద్మాఢ్యాం, ఇది ఒక పద్మం, అనేక రకమైనటువంటి పద్మములు దీనిలో ఉన్నాయి. పద్మాల చేత అలంకరించబడింది. ఏమిటా పద్మాలు? మనస్సుకి పద్మం, మనస్సే ఒక పద్మం కదా. స్వామివారే సెలవిచ్చినట్టుగా సమర్పేకం చేత సరసిజం అంటారు ఒక శ్లోకంలో. మనస్సునే ఒక సరసిజంగా పద్మంగా మలిచి స్వామికి సమర్పిస్తే చాలు, మిగతా ఫలాదులు పుష్పాదులు ఇవేమీ అవసరం లేదు అని చెప్పి ఒక శ్లోకంలో స్వామి చెప్తారు. కనుక ఇక్కడ పద్మములతో ఈ కుటీరాన్ని అలంకరించి ఉంచాను స్వామి అంటున్నారు. ఏమిటా పద్మాలు అంటే, ఆ పద్మాలు కూడా ఎటువంటివి? సుగంధ భూయిష్టమైనటువంటివి, చాలా సౌకుమార్యం కలిగినటువంటివి, ఇంకా మాధుర్యము వికసనము కలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి పద్మములు అవి. అంటే మన మనస్సులో ఉండాల్సినటువంటి భక్తిభావము, సౌకుమార్యము, అలాగే మార్దవము, వీటన్నింటినీ సూచిస్తున్నది. అటువంటి పద్మాలతో అలంకరించి ఉంచాను ఈ కుటీరాన్ని, ఈ పట కుటీరాన్ని అని చెప్తున్నారు. ప్రతి దివస సన్మార్గ ఘటితాం, అంతేకాకుండా ఇది ఎల్లప్పుడూ కూడా సన్మార్గ ఘటితాం, అంటే భగవన్ మార్గంలో నడవడానికి వీలుగా భగవన్ మార్గంలో దీని నిర్మాణం జరిగింది. అంచేత నా మనస్సు అనేటువంటి ఈ కుటీరంలో నీవు నివసిస్తే నేను నిరంతరం భగవన్ మార్గంలో ఉంటాను అని చెప్పడం. ఇదంతా ఈ కుటీరంలో స్వామివారు వసించడానికి కావలసినటువంటి అర్హతలు ఇవి ఉన్నాయి అని చెప్పడం. మరి సాధారణంగా ఇంట్లో ఏదో దైవ పూజో, అభిషేకమో, లేదో వ్రతమో, మరొకటో సంకల్పిస్తే ఉన్నంతలో గృహాన్ని అలంకరించుకోవడం, పవిత్రంగా దాన్ని పవిత్రీకరణం చేయడం మనం చేస్తాం. అలాగే మన హృదయం అనేటువంటి కుటీరాన్ని కూడా పవిత్రీభూతం చేయాలి, దాన్ని శుద్ధి చేయాలి, దైవీ గుణములతో నింపాలి. అలాగే భగవంతుని పట్ల అత్యంతమైన విశ్వాసం అనేటువంటి ఒక దృఢమైనటువంటి స్తంభాధారంగా ఈ కుటీరాన్ని నిర్మించాలి. నిర్మించినప్పుడే స్వామి సేవకి ఇది అర్హమవుతుంది, స్వామి వచ్చి నివసించడానికి అర్హమవుతుంది అని చెప్పడం. కాబట్టి మన మనస్సులని ఆ విధంగా మలిచే విధంగా, దైవీ గుణములతో నింపే విధంగా, దృఢంగా అచంచలమైనటువంటి విశ్వాసంతో మనం వర్తించే విధంగా, భగవన్ మార్గంలో చరించడానికి అనుకూలంగా మనం తయారు చేసుకోవాలని దీని ద్వారా స్వామి మనకి ప్రబోధన చేస్తున్నారు. సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.